మనం వర్క్ చేసేది ఊబర్ సజెస్ట్‌లోనే. రిమైనింగ్ టూల్స్ మనకి అవైలబుల్ ఏముండవు చేయడానికి. ఊబర్ సజెస్ట్ మీ దగ్గర ఉన్న జీమెయిల్ తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ ఎ ప్రాజెక్ట్ అని వస్తది. ఒక వెబ్‌సైట్ అయితే యాడ్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్ యాడ్ చేయండి. ఈ వెబ్‌సైట్ మీ డీటెయిల్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇక్కడ. ఇక్కడ యాడ్ ఎ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ అప్‌గ్రేడ్ అని అడుగుతుంది. కానీ సెకండ్ ప్రాజెక్ట్‌కి ఫస్ట్ ప్రాజెక్ట్ మాత్రం ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. ఒక జీమెయిల్‌కి ఒక వెబ్‌సైట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డాష్‌బోర్డ్‌లో మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి టాప్ ఇష్యూస్ బట్ మోస్ట్లీ ఇక్కడ మనకేం పెద్దగా ఇష్యూస్ లేవు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే మన థీమ్‌లో ఉన్న పేజెసే చూపిస్తుంది గానీ, మేజర్‌గా అయితే అక్కడ మనకి ఏమి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ ఒక బ్రోకెన్ లింక్ ఉంది. ఇదొక్కటి మనం రిమూవ్ చేసుకోవాలి ఆన్ పేజ్‌లోకెళ్ళినాక. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి డైలీ ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంతొస్తుందో ఇక్కడ తెలుస్తుంది. ఈ అక్కడ ఆర్గానిక్ ట్రాఫిక్ ఇక్కడ మనకొచ్చేసి గ్రాఫ్ ఫార్మాట్‌లో ఇచ్చారు. లైక్ ఇక్కడొచ్చేసి మనకి కీవర్డ్స్ అన్నమాట. ఈ కీవర్డ్స్ ఏంటంటే మనం యాడ్ చేసుకుంటాం కీవర్డ్స్. మన వెబ్‌సైట్‌లో మనం మేజర్ కీవర్డ్స్ అనుకుంటున్నామో, ఆ కీవర్డ్స్ ఒక 25 యాడ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తది ఫ్రీ వెర్షన్‌లో. పెయిడ్ వెర్షన్‌లో అయితే మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ టాప్ పేజ్ ఫస్ట్ 3 పేజెస్‌లో 3 కీవర్డ్స్ ఉన్నాయి. అండ్ టాప్ 10లో 3 ఉన్నాయి. టాప్ 100లో 3 ఉన్నాయి. అండ్ నాట్ ర్యాంక్ అంటే ర్యాంక్ అవనివి 6 ఉన్నాయి. ఇక్కడ చూపిస్తుంది. బట్ ఇక్కడ మనం ఇక్కడ కీవర్డ్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ వ్యూ కీవర్డ్ ట్రాకింగ్‌లోకి వెళ్తే మనకి కనిపిస్తది. ఇక్కడ వచ్చేసి ఏ కీవర్డ్ ఏ పొజిషన్‌లో ఉందని మనకు చూపిస్తుంది. నిన్న మనం ఈ కీవర్డ్స్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసాం కదా! అట్లా సెర్చ్ చేసుకుంటే మనకి ఇక్కడ కీవర్డ్ పొజిషన్స్ అనేవి తెలుస్తది. ఇవి వచ్చేసి ఎంత మూవ్ ఫార్వర్డ్ అయింది అనేసి. బట్ రిమైనింగ్ ఈ కీవర్డ్ అనేది నిన్న మనం యాడ్ చేసిన కీవర్డ్స్ 3 కీవర్డ్స్ పెండింగ్ ఉన్నాయి. 3 కీవర్డ్స్ ఏమో నాట్ ర్యాంక్ అని చూపిస్తుంది. ఇంకా ఇవి ర్యాంక్ అవ్వలేదు. మనకు కావాలంటే ఈ కీవర్డ్ డిలీట్ చేసుకొని ఇంకొక కీవర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లా ఒక 25 కీవర్డ్స్ యాడ్ చేసుకుంటే అవి ట్రాక్ చేస్తాయి. ప్లస్ సెసివో డిఫికల్టీ ఎంత ఉంది, ఇంకా సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, మొత్తం మనకి డీటెయిల్స్ అన్నీ ఇందులో తెలుస్తాయి. మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో ఓన్లీ సెర్చ్ వాల్యూమ్, కాంపిటీషన్ మాత్రం చూసుకుంటాం. బట్ ఇక్కడ అన్నీ వస్తాయన్నమాట. కాంపిటీటర్ అనాలిసిస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇన్‌కేస్ డాష్‌బోర్డ్‌లో కాకపోయినా కూడా ఈ సైట్ అయినా చూసుకోవచ్చు. సైట్ ఆడిట్‌లోకి వెళ్ళామనుకోండి, మన వెబ్‌సైట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఒకసారి. బ్యాక్ లింక్స్ ఎన్నున్నాయి, ఆర్గానిక్ కీవర్డ్స్ ఎన్నున్నాయి, ఇవంతా కూడా మనకి చూపిస్తుంది. ఎస్‌సిఓ ఇష్యూస్ డిస్కవర్డ్ అంటే ఇక్కడ మనకు కొన్ని ఇష్యూస్ అనేది చూపిస్తుంది. బట్ ఈ ఇష్యూస్ అనేవి మాక్సిమం మనకి రిలేటెడ్ కానివి చిన్న చిన్నవి ఉన్నాయి కానీ కొన్ని అవి యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవి అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. కొన్ని పేజెస్‌కి లో వర్డ్ కౌంట్ అని, డూప్లికేట్ మెటా ట్యాగ్స్ అంటే మన థీమ్‌లో రిమూవ్ చేయని లింక్స్‌ని ఇక్కడ చూపిస్తుంది. ఇది కానీ కొన్ని సైట్స్‌కి అయితే అట్లా రిమూవ్ చేయకుండా పేజెస్ ఉండవన్నమాట. అలాంటి వాటికైతే మనం రిమూవ్ చేసుకోవాలి. అవి ఎలా తెలుస్తదంటే ఈ పేజెస్ మీద క్లిక్ చేయగానే డూప్లికేట్ టైటిల్ ఉంది అని చూపిస్తుంది అనమాట. ఈ 2 పేజెస్‌కి ఉన్నాయన్నమాట. లైక్ హోమ్ 8 సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రెండిటికి ఒకే టైటిల్ ఉందని చూపిస్తుంది. బట్ మనకి ఒక పేజే మనకి యూజ్ అవుతుంది కానీ హోమ్ 8 అనేది మనం అసలు యూజ్ చేయలేదు సెకండ్‌ది. ఇది మన వెబ్‌సైట్‌లోనే లేదు ఈ లింక్. బట్ ఇది బ్యాక్ ఎండ్‌లో ఉంది. దీనికి దానికి సేమ్ అని చూపిస్తుంది. అలాంటప్పుడు ఇవి మనం
దీన్ని మనం ఏం చేయలేము ఇంకా ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇష్యూస్ అంటే మొత్తం సైట్ ఆడిట్లోనే మనకు అన్నీ కనిపిస్తాయి. సో ఇంకేదన్నా డీటెయిల్స్ కావాలంటే మనకి ఇక్కడ హౌ టు ఫిక్స్ అంటే ఇక్కడ వాళ్ళు మనకి సజెషన్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ ఎస్సీఓ ఆపర్చునిటీస్, లైక్ ఇక్కడ మనకు కొత్త కీవర్డ్స్ ఐడియాస్ కూడా ఇస్తుంది. ఈ కీవర్డ్స్ మనకు యూస్ అవుతాయి అనుకుంటే ఈ కీవర్డ్స్ని తీసుకొని మనం కంటెంట్ కూడా రాసుకొని మన వెబ్సైట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ర్యాంక్ ట్రాకింగ్, ఎన్ని కీవర్డ్స్ వచ్చినాయి ఇక్కడ ట్రాక్ చేస్తుంది కదా. మనం కొత్తగా కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ కీవర్డ్స్ దగ్గరికి వెళ్ళాక ఇక్కడ మనకు నచ్చిన కీవర్డ్స్ని యాడ్ చేసుకొని స్టార్ట్ ట్రాకింగ్ అంటే అవుతుంది. మొత్తం ఇలా కంప్లీట్గా మనకు కావాల్సిన 25 కీవర్డ్స్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన వెబ్సైట్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో అన్ని కీవర్డ్స్ని ఇక్కడ ట్రాక్ చేయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ టైం గూగుల్లోకి వెళ్ళి ఒక్కొక్క కీవర్డ్కి రిపోర్ట్ తీసే పని తగ్గుతుంది. మనకి ఆల్మోస్ట్ 3 to 4 hours సేవ్ అవుతుంది అనమాట. మామూలుగా మనం క్లయింట్కి రిపోర్ట్ ఇవ్వాలనుకోండి, ఆ కీవర్డ్స్ ర్యాంక్ ఎక్కడ ఉందంటే ఎవ్రీ టైము ఈ కీవర్డ్ తీసుకెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయాలి. ఆ గూగుల్లో ఏ పేజీలో ఏ పొజిషన్లో ఉందో రాసుకోవాలి. బట్ ఇక్కడికి వచ్చేసరికి 25 కీవర్డ్స్ ఉన్నాయి, 30 కీవర్డ్స్ ఉన్నాయి, 100 కీవర్డ్స్ ఉన్నాయి. మొత్తం మన కీవర్డ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఈజీగా ఇక్కడ ఏ కీవర్డ్ ఏ పొజిషన్లో ఉందో డైరెక్ట్గా మనం షీట్లో అప్డేట్ చేసి క్లయింట్కి పంపిస్తే సరిపోతుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఒక 3 to 4 hours టైం సేవ్ అవుతుంది. రిపోర్ట్ తీయడానికి మనకు చాలా టైం పడుతుంది. ఆ కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. అందుకోసమని ఈ టూల్ మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాంపిటీటర్ అనాలిసిస్. ఈ కాంపిటీటర్ అనాలిసిస్ అనేది చాలా మేజర్ రోల్. మన కాంపిటీటర్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, మన కాంపిటీటర్స్కి బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు, ఇవి మనం ఇక్కడ యాడ్ చేస్తాము. 2 కాంపిటీటర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, అందుకని ఒక 2 కాంపిటీటర్స్ని ఇక్కడ మనం యాడ్ చేసాం. ఇక్కడ వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి మనకి మధ్య ఎన్ని కీవర్డ్స్ గ్యాప్ ఉందంటే వాళ్ళు ఎన్ని ఇంకా 168 కీవర్డ్స్ ఎక్స్ట్రా యూజ్ చేస్తారు మనకంటే అవన్నీ మనకి చూపిస్తుంది ఇక్కడ. ఇందులో మనకి సూటబుల్ అయ్యే కీవర్డ్స్ని తీసుకొని మనం కూడా కంటెంట్ రాసుకోవచ్చు. ఇట్లా కంటెంట్ రాసుకొని మన వెబ్సైట్లో కూడా ఈ కీవర్డ్స్ని ర్యాంక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కీవర్డ్ రీసెర్చ్. ఈ కీవర్డ్ రీసెర్చ్లో ఈ ఏఐ కీవర్డ్ ఓవర్వ్యూ ఉంది, ఇదంతా పెయిడ్ వర్షన్లో వస్తుంది. బట్ మనకి బల్క్ అనాలిసిస్ కానీ, ఈ బల్క్ అనాలిసిస్ అంటే ఎక్కువ కీవర్డ్స్ని ఒకేసారి మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఒక 50 కీవర్డ్స్ వరకు ఒకేసారి యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనం అనలైజ్ ద కీవర్డ్స్. ఇక్కడ మనకి కీవర్డ్స్ అన్ని లిస్ట్ అయితే వచ్చింది మనకి. ఈ కీవర్డ్ లిస్ట్లో మనకి ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, దానికి ఆ సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, ఎస్సీఓ డిఫికల్టీ అంటే కాంపిటీషన్ అనమాట.
కాంపిటీషన్ ఎంత ఉంది? ఇదంతా లో కాంపిటీషన్ కీవర్డ్స్. ఏఐ వచ్చినాయి, ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. ఇక్కడొచ్చేసి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. దీనికి సెర్చ్ వాల్యూమ్ చాలా ఎక్కువుంది. అలాగే ఆహ్, హై కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువుంది. ఇక తెలుగు అనే వర్డ్‌కి మనకి చాలా లిమిటెడ్ సెర్చ్ వాల్యూమ్ ఉందనమాట. అంటే వీళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ బేస్ చేసుకొని సెర్చ్ వాల్యూమ్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తారు. ఇట్లా మనకి మొత్తము కీవర్డ్స్ లిస్ట్ అంతా ఇక్కడ వచ్చేస్తది. ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది, ఏ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. బల్క్ డేటాలో బల్క్‌లో మీరు కీవర్డ్స్‌ని ఇక్కడ మీరు కీవర్డ్ అనాలిసిస్ చేయొచ్చు. బట్ మన గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో 10 కీవర్డ్సే చేస్తాం. ఇక్కడొచ్చేసి ఆల్‌మోస్ట్ 50 కీవర్డ్స్ వరకు ఒకేసారి ఇచ్చేస్తే ఈ డీటెయిల్స్ వస్తది. మనం ఏ కీవర్డ్ కావాలో అది యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కీవర్డ్ ఐడియాస్. మనకి కీవర్డ్ ఐడియాస్ ఇక్కడ మనం ఒక కీవర్డ్ ఇస్తే ఆ కీవర్డ్‌ని బేస్ చేసుకొని మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఇస్తది. ఐడియాస్‌తో పాటు ఆ కీవర్డ్ దేనికి రిలేటెడ్ అనేది గూడా మనకిస్తదనమాట. ఇంటెంట్ బేస్డా లేకపోతే కమర్షియలా ఇట్లా ఈ ఫార్మాట్‌లో అన్నీ మనకి ఇచ్చేస్తది ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కాంపిటీషన్ తక్కువున్నవి, హై సెర్చ్ వాల్యూమ్ ఉన్నవి చూసుకోవాలి. తెలుగు డిజిటల్ మార్కెటింగ్ ఉంది. దీనికి సెర్చ్ వాల్యూమ్ 20 ఉంది. ఇంటెంట్ బేస్డ్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి డిఫికల్టీ అండ్ లైక్ అంటే కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి ఈ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని మనం కంటెంట్ రాసుకోవచ్చు. అట్లా మీరు కీవర్డ్స్ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఈ 2 టూల్స్ మీకు బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ మీరు మేజర్‌గా చూడాల్సింది వాల్యూము, ఎస్‌ఈఓ డిఫికల్టీ. గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో అయితేనేమో సెర్చ్ వాల్యూము అండ్ కాంపిటీషను. ఇవి 2 చూసుకుంటే సరిపోయిద్ది. కాకపోతే ఈ కీవర్డ్ రీసెర్చ్‌కి మాత్రం మనం టైం తీసుకోవాలి. ఒక కీవర్డ్ తీసుకోగానే మనకి కావాల్సిన కీవర్డ్స్ రావు. అలా ఒక 2, 3 అవర్స్ అన్నా కూర్చొని నీట్‌గా మొత్తం ఒక 10-15 కీవర్డ్స్ తీసుకుంటే అందులో మనం ఎన్ని కీవర్డ్స్ రాయగలము, ఎన్ని కీవర్డ్స్‌ని ఎగ్జిక్యూట్ చేయగలం అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇట్లా ఈ 2 టూల్స్‌ని యూజ్ చేసి మీకు ఒక 10 కీవర్డ్స్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఆన్ పేజీ చేసేటప్పుడు కంటెంట్ రాయాల్సి ఉంటది కాబట్టి ఈ కీవర్డ్స్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి కీవర్డ్ విజువలైజేషన్‌లో మనకి కీవర్డ్ ఐడియాస్ కూడా వస్తాయన్నమాట. డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ కోర్స్. దీనికి సెర్చ్ వాల్యూమ్ 10 ఉంది అండ్ ఎస్ఈఓ డిఫికల్టీ 12 ఉంది. ఈ కీవర్డ్ కూడా తీసుకోవచ్చు. లైక్ ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్ తెలుగు కోర్స్. సెర్చ్ వాల్యూమ్ 10 ఉంది. ఎస్ఈఓ డిఫికల్టీ 16 ఉంది. ఇది కూడా తీసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఎస్ఈఓ డిఫికల్టీ ఇది సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది. ఎస్ఈఓ డిఫికల్టీ 8 ఉంది. ఇది కూడా తీసుకొని మీరు కంటెంట్ రాసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ ఒక 10 కీవర్డ్స్ తీయడం 10-15 కీవర్డ్స్ తీయడం పెద్ద కష్టమేం కాదు. ఈజీగా. ఇక్కడ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని ఉంది కదా! ఇక్కడ ఇంకో కీవర్డ్ మార్చేయండి. ఇంకా డిఫరెంట్ ఫార్మాట్‌లో ఇవి ఇస్తాయన్నమాట. ఇట్లా తీసేసుకుంటే మీరు ఈజీగా కంటెంట్ రాసుకోవచ్చు. పర్ డేకి 3 ఇస్తాయి కాబట్టి 3 కీవర్డ్స్‌కి ఈరోజు తీసుకున్నారనుకుంటే రేపు ఒక 3 కీవర్డ్స్‌కి తీసుకోండి. ఈజీగా మీకు ఒక 10 కీవర్డ్స్ అట్లా 3 డేస్ తీసుకున్నారంటే ఒక 10 కీవర్డ్స్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకుంటారు. ఆ 10లో ఒక 5కి ఆర్టికల్స్ రాసి మీ వర్క్ మీరే చేయండి. దాంట్లో ఎట్లా ఇండెక్స్ అవుతాయి గూగుల్‌లో, ఎట్లా మీకు ఫార్వర్డ్ వస్తుంది, ఎట్లా ర్యాంక్ అవుతుంది, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. కొత్త కీవర్డ్స్ కనుక మీరు తీసుకొని రాస్తే మీ కీవర్డ్స్ మీరే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి టూల్ ఓపెన్ చేసి ఇక్కడ ఇచ్చి చూడండి. మీకు క్లారిటీ అనేది వచ్చేస్తది. అక్కడ అర్థమవుతదనమాట. పెద్ద కష్టమేమి ఉండదు దీంట్లో. ఈ కీవర్డ్స్ దగ్గర. బట్ ఇవన్నీ ఏంటంటే ఆఫ్టర్ కీవర్డ్స్ తీసుకొని వెబ్‌సైట్ రాసి మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ కూడా చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఇక్కడ చూసుకుంటాం. ప్రస్తుతానికి ఈ రిజల్ట్ అనేది వదిలేసేయండి. ఇవి ఇక్కడ ఫోకస్ చేయండి. ఈ ఈ ఫస్ట్ రేపు మీరు దీని మీద కాన్సంట్రేట్ చేసి కీవర్డ్స్ అయితే తీసి పెట్టుకోండి. అండ్
ఈ ట్రాఫిక్, కీవర్డ్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ ఒక్కసారి మీకు ఈ కీవర్డ్ ప్లానర్ అర్థమైన తర్వాత ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ లింక్స్ రిలేటెడ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇది ఎంత పెయిడ్ వర్షన్, బట్ ఇవన్నీ ఇప్పుడు ఏం మీరు టచ్ చేయొద్దులేండి. ప్రస్తుతానికి ఈ కీవర్డ్స్ వరకు చూడండి. నెక్స్ట్ టైము కీవర్డ్స్ తీసుకున్న తర్వాత మీరు ఆఫ్ పేజ్ అయిపోయి ఆన్ పేజ్ అయిపోయి అంతా అయిపోయాక అప్పుడు రిపోర్ట్ అప్పుడు మళ్ళీ కావాలంటే ఒకసారి ఈ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ ఆడిట్ రిపోర్ట్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ ఇంకొక టూల్ వచ్చేసి SCM రష్. ఈ SCM రష్ కూడా మనకి కంప్లీట్గా పెయిడ్ వర్షన్, బట్ ఫ్రీ అంటారు కానీ ఎక్కువ ఇవ్వదు. ఇక్కడ ఫ్రీ అని ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఒక కీవర్డ్ ఇద్దాం, అది ఎంతవరకు మనకి సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ సెర్చ్ చేద్దాము. ఇక్కడ అయితే మనకి ఏమి ఇవ్వలేదు. ప్లాన్ స్టార్ట్. ఇది పెయిడ్ వర్షన్, ఫ్రీ అని చెప్పారు కానీ క్లిక్ చేసిన తర్వాత కూడా మనకి ఏమి రాలేదు. బట్ ఈ డాష్ బోర్డ్ ఏంటి డీటెయిల్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా వస్తుంది ఏంటి అనేది. ఒక్కొక్క వెబ్సైట్ మనకు ఒక్కొక్క ఫార్మాట్లో ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ కూడా డిఫరెంట్గా వస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి అన్నిటికీ డాష్ బోర్డ్ కామన్. ఇక్కడ ఒక సైట్ దీంట్లో మనం యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది కాబట్టి ఇందులో యాడ్ చేస్తే మన వెబ్సైట్ వచ్చింది సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేసినాయి అనమాట మన డాష్ బోర్డ్లో. ఇక్కడ నేను మన శ్రీష డిజిటల్ యాడ్ చేశాను. ఇక్కడ క్రియేట్ SEO ప్రాజెక్ట్ అంటే ఇక్కడ యాడ్ చేసుకోవడం. 5 వెబ్సైట్స్ మానిటర్ చేసుకోవచ్చు ఫ్రీ ట్రయల్లో, బట్ అప్ టు మనకి 500 కీవర్డ్స్ వరకు కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని పెయిడ్ దాంట్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అథారిటీ స్కోర్ ఎంత ఉంది, ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత ఉంది, లైక్ ఆర్గానిక్ కీవర్డ్స్ ఎట్లా అండ్ రిఫరల్ డొమైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మనం కీవర్డ్స్ అయితే పొజిషన్ ట్రాక్ చేయడానికి కీవర్డ్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం చూపించట్లేదు. ఫుల్ రిపోర్ట్ కావాలంటే ఇక్కడ ఫుల్ రిపోర్ట్ అనేది వస్తుంది. సేమ్ ఇక్కడ అక్కడ ఆడిట్లు ఉన్నట్టు ఆడిట్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి సేమ్, బట్ కొంచెం ఈ డాష్ బోర్డ్ ఈ ఎన్విరాన్మెంట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. విజిబిలిటీ, ఎస్టిమేటెడ్ ట్రాఫిక్, యావరేజ్ పొజిషన్స్ అంటే మన వెబ్సైట్ పొజిషన్ ఏంటి, ట్రాఫిక్ ఎంత వస్తుంది అంటే కొంచెం ట్రాఫిక్ పెరుగుతూ ఉంది ఈ మధ్య. అంతకుముందు మనం SEO చేయలేదు, మార్చి నుంచి SEO స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం పెరుగుతా తగ్గుతా అలా వస్తుంది. విజిబిలిటీ, వెబ్సైట్ విజిబిలిటీ ఎలా ఉంది ఇది కూడా మనకి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి డీటెయిల్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. కీవర్డ్స్ ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, 1 to 3 కీవర్డ్స్ ఉన్నాయి, 4 to 10 కీవర్డ్స్, ఇట్లా కీవర్డ్స్ లిస్ట్ చూపిస్తూ ఉంది. అప్ టు 100 కీవర్డ్స్ వరకు కీవర్డ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి ఇవన్నీ కూడా. కాకపోతే మనకు పెయిడ్ అయితే కంప్లీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ ఒక్క రోజులో మనకి ఈ టూల్ మొత్తం అర్థం కావాలన్నా కూడా అర్థం కాదు.
దీనికి కొంచెం టైం అయితే తీసుకుంటది. ఇక్కడ సైట్ ఆడిట్‌లో సైట్ అయితే 5 వీక్స్ ఎగో ఆడిట్ చేసాం. లైక్ పేజెస్ స్క్రాల్డ్ 100 పేజెస్ స్క్రాల్ చేసినట్టున్నాయి. అండ్ సైట్ హెల్త్ 84% ఉంది. ఏఐ హెల్త్ సెర్చ్ హెల్త్ అని 93% ఉంది. ఏఐకి మనకి ఏఐలో మన వెబ్సైట్ బాగా కనిపిస్తుంది. ఒక 7 ఎర్రర్స్ ఉన్నాయి, వార్నింగ్స్ ఉన్నాయి, క్రాలబిలిటీ, హెచ్టిటిపిసి ఇవన్నీ ఉన్నాయి. ఎర్రర్స్ ఏమున్నాయో చెక్ చేయాలంటే 7 మీద క్లిక్ చేసామంటే మనకి ఎర్రర్స్ కనిపిస్తాయి. ఇక్కడ హోస్టింగ్ దాంట్లో క్లౌడ్ హోస్టింగ్ అని ఏ సమ్ అదర్ ఇష్యూస్ అయితే లైక్ హోస్టింగ్ ఇష్యూస్ చూపిస్తుంది ఇక్కడ. ఇది మనకి దాంట్లో లేదు, బట్ అదర్ పేజెస్ది దీనికి వచ్చిందనమాట. లైక్ అంటే ఇది ఆల్రెడీ అంతకుముందు ఉన్న దాంట్లో క్లౌడ్ పోస్టింగ్ ఇవన్నీ కూడా ఆ డేటా అనేది ఓల్డ్ డేటా అనేది వచ్చేసింది. ఇవన్నీ కూడా డూప్లికేట్ మెటా డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ చేంజ్ చేయమని వస్తుంది. వన్ బై వన్ చేస్తూ వెళ్ళాలి. బట్ ఇందులో ఎన్ని పేజెస్ మనం యూజ్ చేసుకున్నాం వాటికి చేసుకుంటే సరిపోతుంది. మిగతా వాటికి అవసరం లేదు. మన వెబ్సైట్లో లేని వాటిని మనం చేయక్కర్లేదు. బట్ ఇప్పుడు మనం ఈ చేసిన ఉందనుకోండి క్లౌడ్ పోస్టింగ్ గ్రో ఫాస్టర్ ఎవర్, ఈ కంటెంట్ మనకి ఇదొక పేజీ అనమాట. కానీ దీనికి సంబంధించిన పేజీ అనేది హోమ్ పేజ్కి రిలేటెడ్ ఉంది క్లౌడ్ హోస్టింగ్. బట్ ఈ పేజెస్లో మనం ఏమి యాడ్ చేయలేదు. ఇది ఓల్డ్ డేటా, ఇది మనకు అవసరం లేదు. బట్ అవి ఎర్రర్స్ చూపిస్తుంది. వీటి గురించి మనం అంతా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. తర్వాత కాంపిటేటివ్ అనాలిసిస్, డొమైన్ ఓవర్ వ్యూ, మన డొమైన్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. మన డొమైన్ ఇక్కడ యాడ్ చేస్తే మన డొమైన్ గురించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. వరల్డ్ వైడ్గా మన వెబ్సైట్ ఏంటి అని మనం ఇందాక చూసాం కదా, ఆ డీటెయిల్స్ అన్నీ వస్తుంది. బ్యాక్ లింక్స్ వచ్చేసి 1400 బ్యాక్ లింక్స్ వచ్చేసినాయి. అలాగే ఆర్గానిక్ ర్యాంక్ గురించి ఇక్కడ ఇక్కడ గూగుల్కి సంబంధించిన ఇవి అన్నీ చూపిస్తుంది. టాప్ 3, టాప్ 4 to 10 పేజెస్ మధ్య, 11 to 20 పేజెస్, ఇట్లా 51 to 100 పేజెస్ మధ్య రిజల్ట్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఉందనుకోండి, ఇవి ఇక్కడ కలర్స్ ఉందండి. ఎస్సిఆర్పి 1 టాప్ 3లో, ఆ టాప్ 3లో 3 ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మనం ఏంటంటే కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకుంటే అప్పుడు ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని రిపోర్ట్ వస్తుంది కానీ, బట్ నార్మల్గా అయితే రాదు. ఇక్కడ మనం కీవర్డ్స్ని యాడ్ చేసుకోవాలి.
డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్. ఇది మనకి అవసరం లేదు, బట్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ ఇన్ హైదరాబాద్. ఈ 4 కీవర్డ్స్ యాడ్ చేసాం. ఇంకొక కీవర్డ్ అంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ కీవర్డ్ లిస్ట్, బట్ సి ప్లాన్, బట్ ఇది మరి ఎక్స్ట్రాగా మనకి సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ ఏమి యాడ్ చేయడానికి రాదు మనకి. యాడ్ చేస్తేనే మనకు కంప్లీట్ డేటా వస్తుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, టాప్ 3లో ఎన్ని ఉన్నాయి, టాప్ 10లో ఎన్ని ఉన్నాయి, టాప్ 20లో ఎన్ని ఉన్నాయి అనేది. టాప్ పేజెస్, మన వెబ్సైట్కి సంబంధించిన పేజెస్. టాప్లో ఏం పేజెస్ ఉన్నాయంటే డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. బ్యాక్ లింక్స్ ఎన్ని వచ్చినాయి? 10 బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ఈ లింక్కి 10 బ్యాక్ లింక్స్ యాడ్ అయినాయి. ఇక్కడ ఏంటి, ఈ లింక్కి ఏం పెద్ద బ్యాక్ లింక్స్ ఏం రాలేదు. దీనికి బ్యాక్ లింక్స్ ఏం రాలేదు, దీనికి రాలేదు, దీనికి రాలేదు. వీటన్నిటికీ మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేయాలి టాప్ పేజెస్లో. అది వచ్చి మనకి పెయిడ్. ఇక్కడ వచ్చేసి కెరియర్ కీవర్డ్ గ్యాప్ అంటే మనకి కాంపిటేటర్స్కి మధ్య ఎన్ని కీవర్డ్స్ గ్యాప్ ఉంది అనేది. మళ్ళీ ఇక్కడ టెంపరీ రిక్వెస్ట్లు అయిపోయినాయి. ఇక్కడ మనకి ఫ్రీ ట్రయల్ రావట్లేదు. సరే అండి, రిమైనింగ్ ఇవన్నీ కూడా మనకి కీవర్డ్ ఓవర్వ్యూ, కీవర్డ్స్ ఎలా ఉంటాయి. అలాగే మ్యాజిక్ టూల్ అంటే ఏం లేదు, లైక్ కీవర్డ్స్ ఐడియాస్ వస్తుంది అనమాట. అండ్ కీవర్డ్ స్ట్రాటజీ బిల్డర్, ఏ కీవర్డ్స్ ఎలా యూస్ చేయాలి, లో కాంపిటీషన్, హై కాంపిటీషన్, మీడియం కాంపిటీషన్ కీవర్డ్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, కంటెంట్ ఎలా రాసుకోవాలి దానికి ఐడియాస్ ఇస్తుంది కీవర్డ్ ఐడియాస్. అలాగే ఎస్ఈఓ రైటింగ్ అసిస్టెంట్స్ అంటే కంటెంట్ రైటింగ్ మరి ఏ అసిస్టెన్స్ వస్తుంది. టాపిక్ రీసెర్చ్ అంటే మనం ఏ టాపిక్ ట్రెండింగ్ కాదా, ఆ టాపిక్ ఎలా ఉంటుందని దాని గురించి రీసెర్చ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇట్లా మనకి బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, రిఫరింగ్ డొమైన్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా దీంట్లో చూడవచ్చు. బట్ ఏ టూల్ అయినా మేజర్గా మనకి వెబ్సైట్ ఆడిట్ ఇస్తుంది. వెబ్సైట్ ఆడిట్, కీవర్డ్ అనాలిసిస్, కీవర్డ్ గ్యాప్స్, కాంపిటేటర్ అనాలిసిస్, ఇవి మేజర్. ఇవన్నీ ఒక్కొక్క సైట్ ఒక్కొక్కలా ఇస్తుంది. బట్ ఇది ఆఫ్టర్ కొన్నిసార్లు మనం చేయగానే మనకి ఇది వచ్చేసి ఇక్కడ ఫ్రీగా చూసుకోవడానికి కూడా ఆప్షన్ ఇవ్వట్లేదు. ఎస్ఎం రష్ ఇప్పుడు. అండ్ నెక్స్ట్ మౌజ్. ఇవంటే పెద్ద కంపెనీసే యూజ్ చేస్తాయి, చిన్న కంపెనీస్ ఆల్మోస్ట్ యూజ్ చేయవు, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. దీన్ని మెయింటైన్ చేయడం చిన్న కంపెనీలకు కష్టం కాబట్టి ఈ టూల్స్ని యూజ్ చేయరు. చిన్న కంపెనీస్ ఆల్మోస్ట్ ఊబర్ సజెస్టే యూజ్ చేస్తారు. ఇక్కడ కొన్ని ఫ్రీ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఈ కీవర్డ్ ఎక్స్ప్లోరర్ చూద్దాం ఫస్ట్. ఎంటర్ యువర్ కీవర్డ్. ఫైండ్ కీవర్డ్స్. ఆర్గానిక్గానే మనకి క్లిక్ త్రూ రేట్ అంటే ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అనేసి. డిఫికల్టీ వచ్చేసి 14 ఉంది, లో ఉంది. ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఇక్కడ వచ్చేసి మనకి కీవర్డ్ సజెషన్స్ కూడా చేస్తుంది అనమాట. కొత్త ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్. అవి కొంచెం వర్డ్స్ అయితే ఇక్కడ చూపించట్లేదు కంప్లీట్గా. ఇంకా ఎక్కువ సజెషన్స్ కావాలంటే మనం పెయిడ్ దాంట్లోకి వెళ్ళాలి. బట్ ఇక్కడ ఫ్రీ అంటే చాలా లిమిటెడ్.
అది మనకి పెద్ద యూజ్ అవ్వదు. ఈ మౌస్ బార్ ఉంది. ఈ మౌస్ బార్ ఇంతకుముందు మనకి యూజ్ అయ్యేది. దీని కూడా సేమ్ ఎక్స్‌టెన్షన్ ఊబర్ సజెస్ట్ ఎలా యాడ్ చేసుకున్నామో అలా యాడ్ చేసుకుంటే డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, స్పామ్ స్కోరు, గ్లోబల్ ర్యాంకు మొత్తం చూపిచ్చేది. బట్ ఇప్పుడు మనకి ఇది అస్సలు వర్క్ అవ్వట్లేదు. బట్ ఫ్రీ టూల్స్ అంటున్నాడు గానీ, మనం ఓపెన్ చేసేంత వరకే ఫ్రీ. ఇది మనకు పెద్దగా యూజ్ అనేది ఉండదు. దీన్ని లాగిన్ చేసి డాష్‌బోర్డ్ చూద్దాం ఒకసారి. ఇందులో మనకేమేమి ఉంటాయంటే లైక్ వెబ్‌సైట్ ట్రాకింగు, డొమైన్ ఓవర్‌వ్యూ, కీవర్డ్ ప్లానరు, లింక్ రీసెర్చ్, కాంపిటేటివ్ రీసెర్చ్, ఏఐ కంటెంట్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్‌లో ఉన్నాయి. లైక్ ఇక్కడ ప్రొడక్ట్స్, మౌస్ ప్రో ఇవన్నీ కూడా పెయిడ్ వర్షన్సే. ఇక్కడ ఒక ఫ్రీ టూల్స్ ఉన్నాయి కదా! దీంట్లో కొన్ని చూద్దాము ఏమన్నా వస్తాయి. ఇందులో కూడా కాంపిటేటివ్ రీసెర్చ్ ఉంది. ఇండియా లేదు ఇక్కడ ఇది. ఫైండ్ ద కాంపిటీటర్స్. మనకి ఇది కూడా రావట్లేదు ఇక్కడ కాంపిటేటివ్ రీసెర్చ్ డేటా అంటే మన ఇండియా కంట్రీ చూపించట్లేదు దీనికి. జస్ట్ ఇక్కడ పెయిడ్ వర్షన్ అయితేనే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనం క్యాంపెయిన్స్ కూడా రన్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ వచ్చేసి విజిబిలిటీ లైక్ ప్రాంప్ట్ సజెషన్స్ వస్తాయి, ఏఐ ప్రాంప్ట్ సజెషన్స్, నెక్స్ట్ డొమైన్ ఓవర్వ్యూ, కాంపిటీటర్ అనాలిసిస్ అండ్ కీవర్డ్ గ్యాప్, ఎన్ని కీవర్డ్స్ గ్యాప్ ఉన్నాయి అంటే ఈ టూల్ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు వీళ్ళకి లేదు ఇది. మనకి వీళ్ళు ఏంటంటే మన కాంపిటీటర్స్ ఎవరో కూడా వీళ్ళే సజెస్ట్ చేస్తారు మనకి. ఇంతకు ముందేమో మనం కాంపిటీటర్స్ ని వెతుక్కొని మన కాంపిటీటర్స్ ని అందులో మనకి నచ్చిన కాంపిటీటర్ ని యాడ్ చేసుకుని ఆ రెండు కంపేర్ చేసుకునే వాళ్ళం. కీవర్డ్స్ వాళ్ళు ఎలాంటి కీవర్డ్స్ యాడ్ చేసుకున్నారో మనం ఎలాంటి కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలి అని. బట్ ఇక్కడ ఏంటంటే ఈ టూల్ వాళ్ళు ఏంటంటే కాంపిటీటర్స్ కూడా వీళ్ళే చూపిస్తారు అనమాట. అలాగే ఇక్కడ కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఆన్ పేజ్ కంటెంట్ జనరేట్ చేసేస్తుంది అండ్ మన వెబ్సైట్ క్రాలింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. అలాగే ర్యాంక్ మన వెబ్సైట్ ర్యాంకింగ్ కూడా చెక్ చేస్తుంది ఇక్కడ. మొత్తం ఇంకా గూగుల్లోకి వెళ్ళి ఎత్తుక్కోకుండా మన వెబ్సైట్ ఏ పేజ్లో ఎక్కడ ర్యాంక్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఏపీఐ, ఇక్కడ ఈ ఏపీఐ తీసుకెళ్ళి మన వెబ్సైట్లో కనుక యాడ్ చేసుకున్నామంటే కంప్లీట్గా ఇంటిగ్రేట్ అయిపోయి మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ టూల్లో కనిపించేస్తాయి మనకి. ఇక్కడ లోకల్ ఎస్సీఓ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. లోకల్ ఎస్సీఓకి సంబంధించి ఈ లింక్లో ఉండే ఫీచర్స్ ఇవి. మీరు మామూలుగా ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మీకు మౌస్ గురించి ఐడియా ఉందంటే ఎస్ అంటే దాని మీద వర్క్ చేయలేదు కానీ ఐడియా ఉంది. ఇక్కడ ఏ వర్క్ చేయొచ్చు లైక్ అంటే వెబ్సైట్ అనాలిసిస్ చేయొచ్చు, లైక్ కాంపిటేటర్ అనాలిసిస్ చేసుకోవచ్చు,
ఇంకా కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవచ్చు. అలాగే మన లోకల్ ఎస్ఈఓ కూడా చూసుకోవచ్చు. లైక్ మన ర్యాంకింగ్ ఎక్కడుందో చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇందులో మనకి ఇచ్చేస్తది మౌజ్. ఈ టూల్స్ పేరు గుర్తుపెట్టుకోండి. ఎస్సీఎం రష్, మౌజ్, ఏహెచ్ఆర్ఈఎఫ్. అంతకుముందు ఇవి ఫ్రీ వర్షన్స్ ఉండేవి, బట్ వీళ్ళు తీసేశారు. ఏహెచ్ఆర్ఈఎఫ్ కూడా ఇక్కడ ఫ్రీ కీవర్డ్ ప్లానర్ అన్నాడు. ఎన్ని ఇస్తాడో ఏమి ఇస్తాడో చూద్దాం ఒకసారి. వీళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇది వచ్చేసి మనకి కీవర్డ్ ఐడియాస్ అయితే ఇచ్చింది. డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ ట్రైనింగ్. ఇది మామూలుగా వరల్డ్ వైడ్ అందరూ యూస్ చేసే కీవర్డ్స్ అండ్ మనకు సంబంధించిన మొత్తం ఇక్కడ ఇచ్చింది. లైక్ బట్ ఇక్కడ సర్చ్ వాల్యూమ్ కానీ ఇవన్నీ కూడా మనకు అంత ప్రాపర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. ఒకవేళ ఫ్రీగా ఉన్నా కూడా ఇది యూస్ చేసుకున్నా మనం పెద్దగా వర్క్ అయితే అవ్వదు దీనికి. ఇక్కడ వచ్చేసి నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. కీవర్డ్ డెన్సిటీ అంటే కీవర్డ్ మనకి ఇందాక ఫస్ట్లో కీవర్డ్ ప్లానర్లో కాంపిటీషన్ అన్నాము. తర్వాత ఎస్సీఓ డిఫికల్టీ. ఇక్కడ వచ్చేసి కీవర్డ్ డిఫికల్టీ. ఈ కీవర్డ్ డిఫికల్టీ హార్డ్, మీడియము, లో అని ఉంటుంది. బట్ ఇక్కడైతే నాట్ అవైలబుల్ ఇలా చూపిస్తే మనం దీన్ని యూజ్ చేసుకుని ఏం చేయలేము. మనకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లాన్ తీసుకోమన్నాడు కానీ, బట్ ఈ కీవర్డ్ అనేది మనకు పెద్దగా యూజ్ అవ్వదు. ఈ టూల్ది ఫ్రీగా ఇచ్చిన ఈ క్వశ్చన్ ఫార్మాట్లో ఇవి నార్మల్గా ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్స్ ఇచ్చాడు. బట్ ఇది మనకి యూజ్ లేదనమాట ఈ కీవర్డ్ ప్లానర్. ఇది ఫస్ట్లో యాడ్ చేసినప్పుడు ఫ్రీ వర్షన్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకోగలిగాం. ఇప్పుడు యాడ్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తున్నారో లేదో మీరు మీ జీమెయిల్తో ఒకసారి లాగిన్ అయ్యి చూడండి. బట్ ఇంతకు ముందు అయితే ఇది ఫ్రీ వర్షన్ ఉన్నప్పుడే నేను యాడ్ చేశాను వెబ్సైట్స్. ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్కి సంబంధించిన డాష్బోర్డ్లో మన వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఓవర్ వ్యూ, డొమైన్ రేటింగ్, రిఫరింగ్ డొమైన్స్, ఇక్కడ ఎన్ని పేజెస్ స్క్రాల్ అయినాయి, ఎన్ని రీడైరెక్ట్, ఎన్ని బ్రోకెన్, బ్లాక్డ్, ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇస్తుంది. వెబ్ అనలిటిక్స్, ఇది గూగుల్ అనలిటిక్స్ని ఇక్కడ కనెక్ట్ చేస్తేనే అప్పుడు ఎనలిటిక్ డేటా అంతా మొత్తం ఇక్కడికి డిస్ప్లే అవుతుంది అనమాట. ర్యాంక్ ట్రాకర్ అంటే కీవర్డ్ ర్యాంక్ ట్రాకింగ్. బట్ మనం ఇట్లా కీవర్డ్ పొజిషన్, సర్చ్ వాల్యూమ్ ఇవంతా ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చేసి మన వెబ్సైట్ యొక్క టోటల్ క్లిక్స్, టోటల్ ఇంప్రెషన్స్ ఇవన్నీ వస్తున్నాయి అనేది మనకు డేటా అంతా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ క్లయింట్కి షేర్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి డేటాని మీరు షేర్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి మనకి కంట్రీ, డివైస్, ఆల్ టైమ్ ఇలా కూడా సపరేట్గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ కంట్రీ నుంచి మనకి ఎంత ట్రాఫిక్ వస్తుందో చూసుకోవడానికి. మనకి ఇండియా అనుకోండి, ఇండియా సెలెక్ట్ చేసుకుంటే
ఇండియా నుంచి మనకి టోటల్ 153 క్లిక్స్ వచ్చినాయి. ఇంప్రెషన్స్ 8,900 ఉన్నాయి. యావరేజ్ క్లిక్ త్రూ రేట్ 1.7 ఉంది. యావరేజ్ పొజిషన్ 19 ఉంది. ఇట్లా మనకి మన వెబ్సైట్ యొక్క డేటా అంతా ఇక్కడ వస్తుంది. ఏ డివైస్ అంటే మొబైల్, డెస్క్టాప్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుందో చూసుకోవచ్చు. ఆల్ టైమా లేకపోతే లాస్ట్ 7 డేస్, లాస్ట్ 30 డేస్ ఇవన్నీ కూడా చూడొచ్చు. లాస్ట్ 30 డేస్ ఎంత ఉంది అన్ని న్యూయెస్ట్ ఫస్ట్, ఓల్డెస్ట్ ఫస్ట్ ఇట్లా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వెబ్సైట్ యాడ్ చేసాం కాబట్టి ఈ డేటా అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మన పోర్ట్ఫోలియో ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, క్రియేటివ్ పోర్ట్ఫోలియో అని. అండ్ రిపోర్ట్స్, మన రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేసుకొని రిపోర్ట్స్ మనకి ఏమేమి కావాలో ఇక్కడ సెటప్ చేసుకుంటే ఎస్సీఓ రిపోర్ట్స్ అన్ని ఒక ప్లేస్లో వచ్చేస్తాయి అన్నమాట. కీవర్డ్స్ లిస్ట్, ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కూడా మనం మన వెబ్సైట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు ఈ ఏహెచ్ఆర్ఎఫ్ టూల్ నుంచి. ఇన్ కేస్ మనం ఏదైనా బయట డొమైన్ నుంచి చెక్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ బ్రాండ్, కంటెంట్ రైటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, సైట్ ఎక్స్ప్లోరర్, కీవర్డ్ ఎక్స్ప్లోరర్, కంటెంట్ ఎక్స్ప్లోరర్, సైట్ ఆడిట్ ఇవన్నీ కూడా సేమ్ ఆ టూల్స్లో ఉన్నట్టే. బట్ ఆప్షన్స్ అక్కడ కొంచెం అటు ఇటు ఉన్నాయి. వర్డ్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతే. మొత్తం ఇవే కనిపిస్తాయి. న్యూ ప్రాజెక్ట్ యాడ్ చేయాలంటే మనం పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి మళ్ళీ. ఇట్లా ఈ టూల్ కూడా మనకి పెద్ద కంపెనీసే యూజ్ చేస్తాయి కానీ చిన్న చిన్న కంపెనీస్ యూజ్ చేయరు. మోస్ట్లీ యూఎస్, యూకే అట్లాంటి వాటిలో పెద్ద కంపెనీస్ అయితే వాళ్ళు కంపల్సరీగా టూల్స్ యూజ్ చేస్తారు. మన ఇండియాలోగా ఫ్రీ టూల్స్ మీద డిపెండ్ అయ్యి అయితే వర్క్ చేయరు. కంపల్సరీగా ఫారెన్ లైక్ యూఏఈ వాళ్ళైనా సరే, నేను వర్క్ చేసిన కంట్రీస్లో యూఏఈ కానీ ఫిలిపియన్స్ వీళ్ళందరూ కూడా కంపల్సరీగా టూల్స్ యూజ్ చేస్తారు. బట్ మన ఇండియన్స్ ఏంటంటే ఉన్న ఫ్రీ టూల్స్ తోటే ఎంతసేపటికి వర్క్ చేస్తారు కానీ ఇట్లా ఆ అమౌంట్ అనేది టూల్స్కి పేమెంట్ చేయరు అనమాట. బట్ ఓవర్ సజెస్ట్ మ్యాక్సిమం నేను వర్క్ చేసిన అన్ని క్లయింట్స్ ఓవర్ సజెషనే యూజ్ చేశారు. ఇవన్నీ కూడా పెద్దగా ఏ క్లయింట్ యూజ్ చేయలేదు. ఒక్క క్లయింట్ మాత్రమే ఎస్సీఎం రష్ కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దానికంటే ఓవర్ సజెస్ట్ ఈజీగా ఉందని చెప్పి దాంట్లోకి కన్వర్ట్ అయిపోయాడు. అట్లా యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే మీకు ఒక ఐడియా కోసం ఈ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్లో ఈ ఆప్షన్లు ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఏదన్నా క్వశ్చన్ అడిగితే మీకు ఒక ఐడియా కోసం మాత్రమే ఇవి అంతా మనకి పర్ఫెక్ట్గా రావాలని డీటెయిల్స్ అన్ని తెలియాలని కూడా ఏం లేదు. ఒకవేళ మీకు ఏదైనా కంపెనీ వాళ్ళు ఇస్తే అప్పుడు కొత్తగా ఏంటిది అని అప్పుడు దాన్ని నేర్చుకునే కంటే ఇప్పుడు చూసి మీకు ఒక ఐడియా ఉందనుకోండి, అప్పుడు ఈజీగా మీరు దాని మీద వర్క్ చేసుకుంటారు. దానికోసం ఈ 3 టూల్స్ కొంచెం మీకు హెల్ప్ అవుతుంది. ఊబర్ సజెస్ట్ మాత్రం నేర్చుకోండి. ఒక టూల్ మీద వర్క్ చేశాను. మిగతా టూల్స్ గురించి నాకు ఐడియా ఉంది. అవి ఎలా వర్క్ చేయాలో తెలుసు. అందులో ఏమేమి ఉంటాయి, కీవర్డ్ లైక్ కాంపిటేటర్ అనాలిసిస్ కానీ, కీవర్డ్ అనాలిసిస్, కీవర్డ్ ఐడియాస్, కీవర్డ్ సజెషన్స్ అండ్ ఇవన్నీ కూడా మనకు ఈ టూల్స్ నుంచి వస్తాయి. ఇవన్నీ చేయగలము అని ఒక కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయొచ్చు. ఆ టూల్స్‌ని మీరు లాగిన్ అవ్వండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు ఫ్రీ టైమ్‌లో. ఒకసారి మీ ఓన్‌గా మీరు అనాలిసిస్ చేసుకుంటే మీకు కొంచెం అర్థమవుతది. ఈజీగా ఉంటది. నెక్స్ట్ ఇంకొకటి గూగుల్ ట్రెండ్స్. ఇది ట్రెండింగ్ టాపిక్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతది గూగుల్ ట్రెండ్స్ అనేది.
ఇట్లా 5 కీవర్డ్స్‌ని కంపేర్ చేయొచ్చనమాట ఇక్కడ. ట్రెండింగ్‌లో ఉన్నాయా? లేవా? అనేసి. ఏది ఎక్కువ ట్రెండింగ్‌లో ఉంది? ఇది మనకు చాలా తక్కువగా యూజ్ అవుతది. ఏదైనా ట్రెండింగ్ టాపిక్స్ గురించి సెర్చ్ చేసి కంటెంట్ రాసే వాళ్ళకి ఇది యూజ్ అవుతది. కంటెంట్ రాసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతది. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఏముంది? అవన్నీ తెలుసుకోవడానికి ఇట్లా మనం యాడ్ చేసిన తర్వాత ఈ కీవర్డ్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తుందనమాట. ఇక్కడొచ్చేసి కంట్రీ ఇండియా అనుకున్నాము. లైక్ మీకు చాలా కంట్రీస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్‌గా కావాలా? లైక్ ఇదంతా కూడా కావాలా అని మనం ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా వరల్డ్ వైడ్‌గా అంటే వరల్డ్ వైడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది పాస్ట్ 1 ఇయర్, పాస్ట్ 1 అవర్, 4 అవర్స్, 24 అవర్స్ అట్లా 5 ఇయర్స్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. కస్టమ్ డేటా రేంజ్ కూడా ఉంది. మనం కస్టమ్ డేట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. 2025లో ఎలా ఉంది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇది మనకి గ్రాఫ్ అనేది చేంజ్ అవుతుందనమాట. అంటే మన కీవర్డ్ అనేది పొజిషన్ సెర్చ్ ట్రెండింగ్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ యూజ్ చేస్తారు. ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి దానికి మనకి ఎక్కువగా సెర్చ్ ఉంది. బట్ ఈ రెడ్ దానికి అంటే రెడ్ ఇది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. దీనికి పెద్దగా సెర్చ్ వాల్యూమ్ ఏం లేదు. ఇట్లా చూపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని క్వరీస్ కూడా ఇస్తుంది. టాప్ క్వరీస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ కోర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ అనమాట. వీటిని ఇక్కడ చూపిస్తుంది. వీటిలో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోమని. డిజిటల్ మార్కెటింగ్ గూగుల్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న వాటిని చూపిస్తుంది మనకి. అలాగే క్వరీస్ బేస్డ్ ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా ఇవి ఇచ్చింది. ఇక్కడ మనం డౌన్లోడ్ అయితే మనకు కీవర్డ్ మొత్తం డౌన్లోడ్ అవుతాయి. కావాల్సినవి సెలెక్ట్ చేసుకో బట్ ఇక్కడ ఏంటంటే అంతకుముందు కంట్రీస్ కూడా ఇచ్చేవాడు. కంట్రీస్ ఏ లైక్ రీజియన్స్, లాంగ్వేజెస్ అన్నీ వచ్చేవి. బట్ ఏ లాంగ్వేజ్ బేస్డ్ ఇస్తే లాంగ్వేజ్ టైప్ అన్నీ వచ్చేవన్నమాట. ఇక్కడ ప్రస్తుతానికి అవన్నీ ఇక్కడ ఏం చూపించట్లేదు. ఇది న్యూది లైక్ ఇది క్లాసిక్ ఎక్స్ప్లోరర్. ఇది ఓల్డ్ వర్షన్ అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చింది. గో టు న్యూ ఎక్స్‌ప్లోరర్ అంటే ఇప్పుడు వచ్చినట్టు వస్తుంది. ఇది ఓల్డ్ మొత్తం డీటెయిల్స్ అనేది జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. దీనిలో మనకి చండీగఢ్, ఢిల్లీ, కేరళ, ఉత్తరాఖండ్ ఇక్కడ మనకి ఎక్కువ వస్తుంది. అలాగే ఇంట్రెస్టెడ్ సజెషన్స్, రిలేటెడ్ క్వరీస్, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్‌కి రిలేటెడ్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు దానికి రిలేటెడ్ ఇక్కడ ఏం రాలేదు. ఇట్లా మనం ఇచ్చిన ప్రతి కీవర్డ్‌కి మొత్తం డీటెయిల్స్ ఇస్తది. అలాగే కేటగిరీస్ వైస్‌గా మనం ఏ కేటగిరీస్ అయితే వెతుకుతున్నామో అలాగా హెల్త్ గానీ, ఏ జాబ్ అండ్ ఎడ్యుకేషన్స్, న్యూస్, లా, గవర్నమెంట్ లైక్ రియల్ ఎస్టేట్ ఇట్లా మనకి టాపిక్ వైస్‌గా సెర్చ్ చేసుకోవచ్చు. వెబ్ సెర్చ్, ఇమేజ్ సెర్చ్, న్యూస్ సెర్చ్, గూగుల్ షాపింగ్, యూట్యూబ్. మనం యూట్యూబ్ కోసం చేస్తుంటే యూట్యూబ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. షాపింగ్‌కి సంబంధించిన కంటెంట్ చేస్తుంటే షాపింగ్ తీసుకుంటాం. ఇట్లా పర్టిక్యులర్‌గా ట్రెండింగ్ టాపిక్స్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మన ఓల్డ్ వర్షన్. బట్ ఇప్పుడు వచ్చే న్యూ వర్షన్ ఇందాక మనం ఓపెన్ చేసింది. ఇక్కడ ట్రెండింగ్ ఇప్పుడు జనరల్‌గా ట్రెండ్ అవుతుంది ఏంటో ఇక్కడ చూపిస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నార్మల్‌గా జనరల్‌గా వరల్డ్‌లో ట్రెండ్ అవుతున్న టాపిక్స్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా కింగ్ చెన్నై
నైట్ రైడర్స్ మ్యాచ్ గురించి లైక్ ఈ రోజు వచ్చేసి హనుమాన్ జయంతి కాబట్టి హనుమాన్ చాలీసా అనేది ఇది ఎక్కువగా సెర్చ్ చేసాను అనమాట. ట్రెండింగ్ బాగా నడుస్తాం. అలా ఇక్కడ రణబీర్ కపూర్ రామాయణ టీజర్ అని ఇవన్నీ కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. టాపిక్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కూడా మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అండ్ జాబ్కి రిలేటెడ్గా ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. ఇట్లా మనకి కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది ట్రెండింగ్ వాళ్ళకి మాత్రం, కంటెంట్ రాసే వాళ్ళకి, ట్రెండ్స్ చెక్ చేసుకునే వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. ఇవన్నీ టూల్స్. ఈ టూల్స్ని జస్ట్ ఒక్కసారి మీరు ఓపెన్ చేసుకొని అవి ఏంటి, ఎలా వర్క్ అవుతాయి, ఈ డీటెయిల్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయండి ఒక్కసారి. మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఈ టూల్స్ని ఓపెన్ చేసుకొని ఒకసారి చూడండి. అవి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇప్పుడు మనం మొత్తం టూల్స్ అన్ని కంప్లీట్ అయినాయి. మీరు గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఆర్ ఊబర్ సజెషన్ యూజ్ చేసుకొని ఒక 5 to 10 కీవర్డ్స్ తీసి పెట్టండి. ఆ కీవర్డ్స్ని యూజ్ చేసుకొని మనం ఆర్టికల్ రాద్దాము. ఈ ఆర్టికల్ రాయడానికి ముందు మనం ఆర్టికల్ రైటింగ్ టిప్స్ అని చూద్దాం. ఆ టిప్స్ ఎలా రాయాలి, ఆర్టికల్ టైటిల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒకసారి మనం ఒక థియరీ క్లాస్లో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఆర్టికల్ రాద్దాము. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రేపు క్లాస్లో అడగండి. టూల్స్ అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్.